బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో చేసింది. ఈ కేసులో ఓవైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటోంది. సిట్ పిలుపు మేరకు తన స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సిట్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న సిట్ అధికారులకి తన స్టేట్మెంట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి బృందం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, మొత్తానికి దర్యాప్తు వేగవంతమైనట్టు కనిపిస్తోంది. మరోపక్కన బాధితుల యొక్క సంఖ్య కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. సుచిత. రాజు గారు, రోజుకొక మలుపు, రోజుకొక టర్న్ తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే. దీనిలో భాగంగా ఈ రోజు దాదాపు 11:30 ఆ టైంకి అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అయితే ఈ రోజు విచారణకు హాజరవ్వడం జరిగింది. అయితే ఈయన దాదాపు 1 గంటన్నర పాటు 11 నుంచి 12:30 గంట వరకు అయితే గంటన్నర పాటు విచారణ జరిగింది. అయితే ఆయన చెప్పడం ప్రకారం అయితే, బయటకు వచ్చి మాట్లాడిన ప్రకారం అయితే ఏమంటారు, మావోయిస్టులకి సానుభూతి పర్లగా చూపించి మా ఫోన్ ట్యాప్ చేశారని కూడా చెప్పారు. అయితే ఆయన ఏదైతే ప్రజల పక్షాన ఎలక్షన్స్ కన్నా ముందు ప్రజల పక్షాన పోరాడుతున్నాడు అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేయించారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి చేసినట్టే ఆయనకు సంబంధించిన 2 నంబర్లు ట్యాప్ అయ్యాయని కూడా చెప్పారు. అలాగే ఒక నంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ నంబరు, అది దాదాపు అక్టోబర్ 31 నుంచి అక్టోబర్ 31, 2022 నుంచి అక్టోబర్ 30, 2023 అంటే దాదాపు సంవత్సరం పాటు ఒక ఫోన్ ట్యాప్ చేశారని కూడా చెప్పారు. అయితే ఈ ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పి ఇంకొక నంబర్ మారిస్తే కూడా ఆ నెంబర్ కూడా ట్యాప్ చేయడం జరిగింది 2023లో అని కూడా చెప్పారు. అంటే పూర్తిగా 2 నెంబర్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంటే ఎలక్షన్స్ కన్నా ముందు మాత్రమే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఆయనకు సంబంధించి ఆయన అనుచరులు అలాగే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అలాగే ప్రజలకు మద్దతుగా ఆయన పోరాడుతున్నందుకే ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా వీళ్ళు ఎలాగైతే వీళ్ళ కదలికలు అవి తెలుసుకోవడానికి వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. అలాగే ఏదైతే ఇప్పుడు వీళ్ళ కేసీఆర్ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చాయి. ఈ రోజు కూడా ఇంత ఘోరంగా జరిగిన ఈ చర్య బయటకు కూడా వచ్చేది కాదు. అలాంటి పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో నిందితులు, అంటే వాళ్ళు అంటే రాజకీయ నాయకులైనా సరే, అధికారులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళని తప్పకుండా శిక్షించాలంటే కూడా చెప్పడం జరిగింది. అంటే ఈయన ఈ సిట్ ఎంత విచారణ చేసినా కూడా వీళ్ళు కూడా వీళ్ళ పక్షాన, అంటే ప్రజల పక్షాన వీళ్ళు కూడా న్యాయస్థానానికి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పోరాడి తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు న్యాయం జరగాలి. ఎవరెవరు ఫోన్ ట్యాప్ జరిగే వాళ్ళందరికీ. రైట్, థ్యాంక్ యూ సుచిత.